అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని వెనుక నెక్స్ట్ రాజకీయ పరిణామాలు చేంజ్ అవ్వచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరగచ్చు అంటారు నెక్స్ట్? సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం అనేది కొత్త ఏం కాదు. ఆయన తరచూ ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్తూ ఉన్నారు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను తీసుకురావడం, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలను, లేదంటే ఇండస్ట్రీస్ని తీసుకురావటము ఏదో చేస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీ ఇప్పుడు అని అంటే, ఇప్పుడు అక్కడ ఏఐ సమ్మిట్ జరుగుతుంది. వరల్డ్ వైడ్ ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సదస్సు ఏదైతే ఉందో దాని వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ సర్వం ఏఐ అనేటువంటి యాప్ ఒకటి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంట్రొడ్యూస్ కూడా చేశారు. ఏఐ సంబంధించినటువంటి ఏఐ కేజ్ అనేటువంటి ఒక మాడ్యూల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఏంటంటే ఏఐ కేజ్ అనేది స్పెట్స్. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారిని నిన్నగా మొన్న పెట్టుకున్నారు ఆ సదస్సుకి వెళ్ళి. అది ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆన్సర్ అది చెప్పేసిద్దండి. అంటే మనకి ఆ స్పెట్స్ పెట్టుకొని చదివితే, ఇంగ్లీష్ పేపర్ చదివితే మనకి తెలుగులో కావాలి అని అంటే తెలుగులో మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ పేపరే కానీ ఆ స్పెట్స్ పెట్టుకొని చదివితే తెలుగులో చదువుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలని చూపించేటువంటి ఏఐ డెవలప్ అయింది. ఈ ఏఐకి సంబంధించినటువంటి మాడ్యూల్ కానీ, ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ కానీ ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ ఆంథ్రోపిక్స్ అనేది వంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా అయినటువంటి టూల్ అది. ఈ ఆంథ్రోపిక్స్కి ఇంకా ఢీకొనేలాగా ఇప్పుడు ఇది సర్వం ఏఐ అనేది డెవలప్ అవుతుంది. అది ఇండియా బేస్డ్ సంబంధించి స్టార్టప్. సో ఇలాంటి సదస్సు అది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం ఏ విధంగా మారబోతుంది, ఏఐ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆ ఏఐ ప్రపంచంలో మనం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పెద్ద సదస్సు జరుగుతుంది. దానికి సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు, వీళ్ళు ఐటీ దిగ్గజాలు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇవాళ షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. టెక్ గురు. ఎవరు టెక్ గురు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎవరు చెప్పారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, టెక్ గురు అని. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనేది నరేంద్ర మోడీ గారు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్కు ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పారు. ఆయనే స్వయంగా చెప్పారు. అందుకే మా టెక్ గురు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారే డయాస్ మీద పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. ఇప్పుడు ఆ టెక్ గురు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఏఐ సదస్సులో, ఏఐ సబ్మిట్లో ఆయన కీనోట్ అంటే ప్రసంగించబోతున్నారు. కొంతమందికి మాత్రమే దాంట్లో ప్రసంగించేటువంటి అవకాశం ఇస్తారు. ఇప్పుడు దాంట్లో ప్రసంగించడానికి చంద్రబాబు నాయుడు గారికి షెడ్యూల్ ప్రకారం టైం ఇచ్చారు. దాంట్లో ప్రసంగించబోతున్నారు. అందుకోసం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి మరి తిరిగి నేరుగా వస్తారా లేదంటే కేంద్ర మంత్రులను కలుస్తారా అని అంటే ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏ కేంద్ర మంత్రుల్ని కలవడానికి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ ఆయన కలవాలనుకుంటే కనుక ఎన్డీఏ భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా కలవడానికి అవకాశం ఉంది. మరి కలుస్తారంటే కలుస్తారు. అవకాశం ఉంటే కనుక అమిత్ షా గారిని కలిసే అవకాశం ఉంది. ఎందుకు కలుస్తారని అంటే ఆయన గెజిట్ నోటిఫికేషన్ అమరావతికి కావాలి. నిన్నగాక మొన్న లోకేష్ గారు వెళ్ళి కలిసి వచ్చారు. ప్లస్ గెజిట్ మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో పెట్టాలి. ఆ గెజిట్ అమరావతికి సంబంధించిన గెజిట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి గెజిట్ ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది, మార్చడానికి అవకాశం ఉండదు. సార్ ఇది ఎప్పటిలోకి రావచ్చు సార్? ఎందుకంటే దీని గురించి ఎప్పటి నుంచో డిస్కషన్. సో మళ్ళీ విడత సమావేశాలు ఉన్నాయి కదా, రేపు 18 నుంచో ఉన్నాయి కదా. మళ్ళీ విడత సమావేశాల్లో మీకు 8 నుంచి అనుకుంటా, 8 నుంచో 9 నుంచో ఉన్నాయి. ఆ మళ్ళీ విడత సమావేశాల్లో మీకు బిల్లు పెట్టేస్తారు. యాక్చువల్గా న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ తొలి విడత సమావేశాల్లోనే పెట్టాల్సింది, మొన్న జరిగినటువంటి సమావేశాల్లోనే పెట్టాల్సింది. కానీ పార్లమెంట్ స్టాల్ అయిపోయింది, పార్లమెంట్ జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే అమెరికా ఇండియా డీల్ గురించి, తర్వాత ఆర్మీ మాజీ చీఫ్ ఆయన రాసినటువంటి పుస్తకం నరగణే అని నరవణే అతను రాసినటువంటి పుస్తకం, వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు పార్లమెంట్ జరగకుండా
ఆపేశారు, వాయిదాలు పడుతూ వచ్చింది. పైగా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ స్పీకర్ అవిశ్వాస తీర్మానం మళ్ళీ విడత సమావేశంలో తొలి రోజే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఈ బిల్లుల సంగతి చూస్తారు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రాముఖ్యతగా ఉండేటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రూటినీ చేస్తారు. అప్పుడు అలాంటి వాటిలో ఇంపార్టెంట్ బిల్లు మాది అని చెప్పేసి చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్తూ ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి మాకు ఇది ఇంపార్టెంట్ ఇమీడియట్గా చేస్తే తప్ప రైతులు మాకు సహకరించేటువంటి పరిస్థితి లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే రాజధాని అనేది గెజెట్ కావాలని అడుగుతున్నారు అని చెప్పి ఈయన ఆడపోయి చెప్తే అప్పుడు ప్రయారిటీ బిల్ కింద తీసుకొని మళ్ళీ విడత సమావేశాల్లో పెట్టి అది ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా వీలున్నప్పుడల్లా ఎలాగో ఢిల్లీ వెళ్ళారు కాబట్టి అవకాశం ఉంటే కనుక అమిత్ షా గారిని కలుస్తారు. దాంతోపాటు అశ్విని వైష్ణవ్ని కలుస్తారు కేంద్ర మంత్రి. ఎందుకంటే ఐటీ శాఖకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ది ఇంతవరకు ఎక్కడ అది ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నారు, 1,60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందం అది. సో అది ఎక్కడ వస్తుంది అనేది చూస్తున్నారు అందరూ. ఇప్పుడు అలాగే విమానానికి సంబంధించి స్పేస్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. వీటిని వీళ్ళనంత వరకు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ 1,60,000 కోట్లు అది కనుక తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్కి ఇంకొక అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ ఎలాగో ఏఐ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నంలో, దానికి సంబంధించి ఆల్రెడీ చుందర పిచ్చే మాట్లాడారు. సో అలాగే మీ ఇన్ఫోసిస్కు మైక్రోసాఫ్ట్ కూడా వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే అనుకుంటున్నారో ఐటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అదంతా కూడా కనిపించే అవకాశం, ఎకో సిస్టమ్ అనేది మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ సబ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కదా, ఈ సబ్మిట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టార్టప్ కంపెనీలు ఆయన ఎంకరేజ్ చేస్తారు. స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేయడంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ మా దగ్గర ఉంది, మీరు రండి అని చెప్పి ఆహ్వానించడానికి అవకాశం ఉంది. సో వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఆహ్వానించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని వీళ్ళని ఎక్కువ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సబ్మిట్కి మిగతా సీఎంలు కూడా వెళ్ళటం జరుగుతుందా సార్? వెళ్తారు, అన్ని రాష్ట్రాల సీఎంలు. ఎవరికి అందరికీ రాకపోవచ్చు, కొంతమందికి ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఇన్విటేషన్ చేస్తారు. టెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక మొట్టమొదట వినిపించే పేరు ఏది? చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఎవరో చెప్పలా, నరేంద్ర మోడీ గారు చెప్పారు, అలాగే నిన్నగా మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బిల్ గేట్స్ గారు కూడా చెప్పారు. ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీలో బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు పొలిటికల్ ఎవరున్నారంటే సింగపూర్ ప్రధానమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఆయన. వీళ్ళిద్దరు పొలిటీషియన్స్కే టెక్నాలజీ మీద అవగాహన ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆహ్వానిస్తారు అని చెప్పి ఆయనే చెప్పారు కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మిగతా సీఎంలు అందరికీ వస్తుందని చెప్పి మనం అనుకోలేం. సో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. బహుశా ఏ సీఎం ఇంకా మనకి గత 2-3 రోజుల నుంచి ఏం కనపడాల, రేపు క్లోజ్ అయిపోతుంది సదస్సు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆహ్వానం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇంకా ఇచ్చినా ఇస్తారు, మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. ఒకవేళ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండి ఆ రాష్ట్రాలు కనుక టెక్నాలజీని ప్రమోట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఏఐని ప్రమోట్ చేయాలని చెప్పి ఎవరు గత 5-6 నెలల నుంచి బాగా తపస్సు పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు కదా. 5-6 నెలల నుంచి, ఇప్పుడు 2024లో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏఐ గురించి మాట్లాడుతున్నారు కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఏఐ సదస్సు అక్కడ జరుగుతుంది, ప్రపంచం నెక్స్ట్ లెవెల్ ఏఐలోకి ఎంటర్ అవుతుంది, ప్రపంచం ఎంటర్ కాబోతుంది. ఏఐ అనేటువంటి ఒక ప్రపంచంలోకి మనం ఎంటర్ కాబోతున్నాం. దాంట్లో అసలు మనం ఏంటి, మన స్థానం ఏంటి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ. సో కాబట్టి ఏఐని ప్రమోట్ చేసి ఏఐ డేటా అవసరం అని చెప్పి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, క్వాంటమ్ కంప్యూటర్స్ తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో అక్కడ కీ నోట్ ఇప్పిస్తున్నారంటే టెక్నాలజీ మీద ఆయనకి అవగాహన ఉంది కాబట్టి. సో అలా అని చెప్పి మిగతా వాళ్ళందరికీ అవకాశం రమ్మంటే రాదు, ఎక్కడి నుంచి వస్తుంది, పొలిటీషియన్స్కి రాదు. సో ఇప్పుడు ఇది స్టార్టప్ కంపెనీలు ఆహ్వానించడానికి పనికి వస్తుంది ఈ సదస్సు. అలాగే కేంద్ర మంత్రులను అయితే బహుశా అఫీషియల్ అపాయింట్మెంట్స్ అయితే లేవు, కానీ మామూలుగా ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అవసరం ఉన్నట్టు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు ఖచ్చితంగా ఆయన ప్రతి క్షణం కూడా అందుకోసం ఆలోచిస్తారు కాబట్టి ప్రయత్నం అయితే చేస్తారు ఢిల్లీలో. ఓకే సార్, థ్యాంక్ యూ.